వెల్కమ్ టు సిఎస్సి పాడేరు. సిఎస్సిలోని పాన్ కార్డు, ఇక న్యూ పాన్ కార్డులోని డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డులో నేమ్ ఎలాగుందో అలాగే ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మన ఫోన్ నెంబరు, ఇక్కడ ఈమెయిల్ ఐడి. అంటే జనరల్గా మాదే ఈమెయిల్ ఐడి ఇస్తాము కాబట్టి మాదే ఈమెయిల్ ఐడి మేము యాడ్ చేస్తున్నాము. సబ్మిట్ అని ఫిక్స్ చేయాలి. లోడ్ తీసుకుంటుంది. ఇప్పుడు పేమెంట్ చేయాలి. మా వాలెట్లోనే పేమెంట్ అయిపోతుంది. పాస్వర్డ్ అడుగుతుంది, పిన్ కోడ్ అడుగుతుంది. అది క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ పేమెంట్ తీసుకుంటుంది. పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లొకేషన్ అన్నీ ఎనేబుల్ చేయాలి. ఇక్కడ మన ఫోన్ నెంబరు, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసిన నెంబరు మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇప్పుడు లోడ్ తీసుకొని ఇప్పుడు మన ఆధార్ కార్డు నెంబర్ యాడ్ చేసుకోవాలి. అది న్యూ పాన్ కార్డు ప్రాసెస్. అప్డేట్ పాన్ కార్డు కూడా సేమ్ ప్రాసెస్సే. అప్డేట్ చేసినప్పుడు వీడియో చేస్తాను. ఇక్కడ అన్ని కరెక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేసాం. ఇలా చూసుకొని సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏదైనా సరే మన నేమ్ ఎలాగైతే ఉంటుందో కావాలనుకుంటామో ప్రింట్, అలాగే మనం పాన్ కార్డు మీద ప్రింట్ ఎలాగైతే కావాలో అలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ నేము లాస్ట్ నేము ఎలాగైతే ఎంటర్ చేసే దాన్ని బట్టే మన నేమ్ అనేది ఉంటుంది విజిబుల్. కాబట్టి ఆధార్ కార్డులో ఎలాగుందో అలాగే సేమ్ టు సేమ్ ఎంటర్ చేసుకున్న బెటర్. ఫాదర్ నేమ్ అయిపోయింది. సేవ్. నెక్స్ట్ పేజ్. ఇక్కడ నో ఇన్కమ్ అని క్లిక్ చేసేస్తున్నాను. ఇక్కడ రెసిడెన్సీ అడ్రస్, మన ఆధార్ కార్డు ఏ విధమైన అడ్రస్ ఉందో అదే సేమ్ అడ్రస్ మనం అక్కడ ఎంటర్ చేయాలి. వేరే అడ్రస్ ఎంటర్ చేసామన్నట్లయితే అక్కడ రిజెక్ట్ అయిపోద్ది. ఏదో ఈ అడ్రస్కి మన పాన్ కార్డ్ అనేది డెలివరీ అవుతుంది. కాబట్టి ఈ అడ్రస్ కూడా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఇక్కడ నో పెట్టండి. అసెస్మెంట్స్ సేవ్ చేయాలి. ప్రతిదీ కూడా సేవ్ చేయాలి. సేవ్ చేయకపోతే అవ్వదు. మళ్ళీ ఏదైనా కరెంట్ పోయినా మళ్ళీ బ్యాకప్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఏవో కోడ్స్ ఇది క్లిక్ చేస్తే సరిపోద్ది. ఏవో కోడ్స్ ఇక్కడ ఫోటో సిగ్నేచరు యాడ్ చేయాలి. ఇక్కడ యాజ్ పర్ ఆధార్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోటో సిగ్నేచర్, ఆధార్ కార్డు 300 KB ఉంటే సరిపోద్ది. ఇక్కడ ప్లేసు, డేట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ప్లేస్ అంటే డిస్ట్రిక్ట్ ఎంటర్ చేస్తే సరిపోద్ది. కొత్త జిల్లాలు అయితే ఏం లేవు. ఇక్కడ నెక్స్ట్. సో అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే ఒకసారి కస్టమర్కి చూపించండి. అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే కన్ఫర్మ్ అని కొడితే బయోమెట్రిక్ అథెంటికేషన్ స్టార్ట్ అవుతుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి 2-3 సార్లు చూసుకోవాలి. మళ్ళీ కరెక్షన్స్కి వెళ్ళాలి, చాలా టైం పడుతుంది. సో ఇది పెడదాం బయోమెట్రిక్ కేసి. ఇదైతే ఇంకా ఫెయిల్ అవ్వదు. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ మనం ఎంటర్ చేసుకోవాలి. సో మంత్ర క్యాప్చర్. సో ఇప్పుడు ఫింగర్ వేయిస్తున్నాము. ఓకే కొడితే ఫింగర్ అనేది పడిపోద్ది. సో ఫింగర్ సక్సెస్ఫుల్ అయిపోయింది.
అప్పుడు మనకు రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి ప్రింట్ ఇస్తే సరిపోద్ది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.